ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ను ఆసనాలు వేసుకుంటా అన్ని ముచ్చట్లు చెప్పే రవిశంకర్ సారు కలిసేది అందుకు పోయిండట. ఏపీలో ఏలుబడిలకు వచ్చినప్పటి సంది ఎప్పుడు పని పని అనుకుంటూనే తిరుగుతున్నా పానం అలకగుండాలంటే ఏం ఆసనాలు వేయాలని అడిగేందుకు సీఎం సారు పిలుచుకున్నాడా ఏంది ఏం కథ అరుచుకుందాం పరి. ఆగో రవిశంకర్ సార్ వస్తుండన్న ముచ్చట ఎరికైన సీఎం చంద్రాల సారు రెండు చేతులతోని పబ్బతి బట్టి ఎదుర్కొంటుండు. రవిశంకర్ సార్ కూడా కారు దిగి దగ్గరకు వచ్చి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు దండం పెట్టిండు. ఇట్లా కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక మొదటిసారి రవిశంకర్ సార్ వచ్చిండని చంద్రాల సారు పచ్చ కవర్ల ఫ్లవర్ బుకేను పట్టుకొచ్చి పండ్లు కళ్ళబడేటట్టు చిరునవ్వులు చిందించుకుంటా చేతుల పెట్టిండు. రవిశంకర్ సార్ కూడా మర్యాదకు ప్రతి మర్యాద, మర్యాదకు మించిన మర్యాద అన్నట్టు ఓ పూల గుత్తి చేతుల పెట్టిండు. సీఎం సార్ శాల్వ కప్పి సన్మానం చేసిండు. అటెనక సిక్కి ఫోటోలు వీడియోలకు పోజులు పెట్టిర్రు. ఫోటోల కళా ప్రదర్శన అయిపోగానే ఇట్లా ఇద్దరు కూర్చొని మంచిగా ముచ్చట పెట్టిండ్రు. ఏపీలో మీ పసుపుకోమ పార్టీ ఏలుబడిలోకి వచ్చినాక పచ్చగా ఎగురు పెడుతుంది. మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కూడా మీకు సాయం చేస్తుంది. సాటి మనిషిని సమానంగా చూడాలి. ఎదుటి మనిషిలా ఎప్పుడు మంచిని చూస్తేనే మనలో కూడా వాళ్ళు మంచోళ్ళ లెక్క చూస్తారు. ఏపీ ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే మచ్చలేనోళ్ళు, మంచోళ్ళు, ఎదుటి మనుషులను గౌరవించటోళ్ళు అని అన్ని ముచ్చట్లు కూడా అన్నాడట. అంత మంచోళ్ళు అయినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో లీడర్లు లొల్లులు ఎందుకు పెట్టుకుంటుర్రో, పక్క పార్టీ కూటమి పార్టీల లీడర్ల నడమల పాలిసు బండలేస్తే పక్కున వాళ్ళకి ఎంత కోపతాపాలు ఎందుకుంటున్నాయో ఆ పార్టీల లీడర్ల కూడా శ్రీ రవిశంకర్ సారు లీడర్లందరూ సమానమని సందేశాలు ఇస్తేనన్న ఆంధ్రప్రదేశ్లో సంపుకునుడు నరుక్కునుడు తక్కువైతుందేమో, శాంతి పెరుగుతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.